మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. అనారోగ్యంతో ముద్రగడ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 1978లో తొలిసారి జనతా పార్టీ ఎమ్మెల్యేగా ముద్రగడ గెలుపొందారు. 1982లో టీడీపీలో చేరారు. 1983-85 ఎన్నికలలో పత్తిపాడు ఎమ్మెల్యేగా ముద్రగడ గెలిచారు. మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓటు శ్రీరామ్మూర్తి. శ్రీశైలం గారు, ఏదైతే మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం అస్తమయమయ్యారు. ఆయన కాపుల రాష్ట్రంలో కాపుల సంక్షేమం కోసం, కాపుల రిజర్వేషన్ కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని చెప్పొచ్చు. ఆయన 1992 నుంచి కూడా కాపు ఉద్యమంలో ఒక చురుగ్గా పాల్గొంటూ కాపుల సమస్యల పట్ల ఆయన ఉద్యమాన్ని ముందుకు సాగించారు. దశల వారీగా అనేక ఉద్యమాలు చేసిన పరిస్థితి నేపథ్యం కూడా ముద్రగడ పద్మనాభం గారికి ఉంది. తొలిసారిగా ఆయన 1978లోనే ఎమ్మెల్యేగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ పద్మనాభం అంచెలంచెలుగా కూడా ఆయన రాజకీయాల్లో ఎదిగిన పరిస్థితి ఉంది. ఆయన చూసినట్లయితే ఒక ముద్రగడ పద్మనాభం కాకినాడ ఎంపీగా కూడా పనిచేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలో కూడా చురుకైన పాత్ర పోషించి రాజకీయాల్లో ఒక చక్రం తిప్పిన పరిస్థితి ఉంది. అలాగే చూసినట్లయితే వైసీపీ పార్టీలో కూడా ఆయన చేరడం, కొన్నాళ్ళ పాటు జగన్ తో కూడా ఆయన ప్రయాణం చేయటం, తర్వాత ఇంటికి కూడా పరిమితమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే 2016లో చూసినట్లయితే కాపు పోరాట ఉద్యమాన్ని చాలా శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లారు. తునిలో నిర్వహించిన కాపు పోరాట ఉద్యమంలో ఆయన రైళ్లు కూడా తగలబెట్టిన ఒక కాపు సోదరులు రైళ్లు తగలబెట్టిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి సమయంలో కూడా నిలబడి ఆయన కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం, కాపులకు రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఒక ప్రధాన డిమాండ్ గా ముందుకెళ్లడం, ఆయనే స్వతంత్రంగా ఉద్యమాలు నిర్వహించడం అనేది నేర్పరిగా ముద్రగడ పద్మనాభంకి ఒక పేరు ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే చాలా మగ్గు పట్టుగా, చాలా కఠోర నిర్ణయాలతో ముందుకెళ్తూ ఉంటారనేది ఒక నానుడి. అదే విధంగా ఆయన చివరి ఊపిరి వరకు కూడా అదే పట్టుదలతో, అదే విధంగా ఆయన జీవితాంతం నడిచారని చెప్పొచ్చు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే అది మంచికి ముందుకెళ్ళడానికి అయినా చెడ్డైనా సరే తన నిర్ణయానికి కట్టుబడి ఆయన ముందుకు నడిచేవారు. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు సమయంలో ఆయన కేబినెట్ లో పనిచేశారు. పనిచేసిన సమయంలో ఆయన ఒక్క చిన్న దేనికి ఆయన అలిగి ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి ఇంటికే పరిమితమైపోయారు. ఎన్ని రాయబారాలు ఎన్టీ రామారావు పంపినా తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఆనాడు చూసాం. అలాంటి పరిణామాలు అనేకం ఆయన జీవితంలో ఉన్నాయి. రాజకీయాల కోసం, ఆయన పదవుల కోసం ఎప్పుడు కూడా పాకులాడని పరిస్థితి, ప్రతిదీ కూడా ఒక చాలా సున్నితంగా తిరస్కరించే పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా ఎదిగినప్పటికీ కూడా దాన్ని కాపాడుకునేందుకు అనేక. శ్రీరామ్మూర్తి గారు మనతో మాట్లాడడానికి ఆరెడ్డి ప్రకాష్ గారు